డీల్ రాజు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య సారీ దిల్ రాజు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఏదైనా రహస్య ఒప్పందం జరిగిందా? ఇది బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్న మాట. దిల్ రాజు గారికి అలాగే కేటీఆర్ గారికి మధ్య ఇప్పుడు పెద్ద రాజకీయ వాతావరణం నెలకొంది. అంతా ఆయన మీద ఈయన మాట్లాడడం, ఈయన ఆయన మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ తర్వాత ఇది అంతా ఏం జరుగుతుంది తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి, గవర్నమెంట్కి, సినిమా ఇండస్ట్రీకి, అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీకి మధ్య అనేది మాట్లాడుకునే ముందు, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్. మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వేదాంత ఛానల్లో ఇలాంటి పొలిటికల్ అంశాలు, క్రికెట్కి సంబంధించిన అంశాలు, సినిమాకి సంబంధించిన అంశాలు, సినిమాకి సంబంధించిన రివ్యూలు, అలాగే భక్తి, ధార్మిక సంబంధమైన అంశాలు, ఇలా అన్ని అంశాలు కూడా వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి వేదాంత ఛానల్ ఇమ్మీడియట్గా మిత్రులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పొలిటికల్ అంశాలు మాత్రమే, పొలిటికల్ వీడియోలు మాత్రమే వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైం సినిమాలకి సంబంధించి సపరేట్గా సినిమాలకు సంబంధించి సినిమాల రివ్యూలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సో ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్తే, ఎప్పుడైతే దిల్ రాజు గారు వచ్చి అమెరికా నుంచి వచ్చి నేను మధ్యవర్తిత్వం చేస్తాను సినిమా ఇండస్ట్రీకి అలాగే గవర్నమెంట్కి మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పి ఆయనంతటా ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి వచ్చి, నేనంతా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేశాను, సో ఇక మనం సినిమా ఇండస్ట్రీ వెళ్ళి మాట్లాడితే సరిపోతుందని చెప్పి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేయడం జరిగింది. అందరూ చూడడం జరిగింది, అందరికీ ఇంట్రెస్ట్ కలిగింది, ఏం మాట్లాడుకుంటారు వీళ్ళని. అయితే ఇదంతా జరిగిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే, అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి దీనికి మా రేవంత్ రెడ్డి గారికి మధ్య ఏదో రహస్య ఒప్పందం జరిగింది, ఈ దిల్ రాజు తీసుకెళ్ళి ఏదో రహస్య ఒప్పందం చేశాడు అని చెప్పి ఏదో మాట్లాడడం జరిగింది. దాంతో దిల్ రాజు గారేమో, మీరు అసలు సినిమా ఇండస్ట్రీని రాజకీయాలని కలపకండి, సినిమా ఇండస్ట్రీ మీద మీ రాజకీయాలు రుద్దకండి, మీ రాజకీయాలు మీరు చేసుకోండి తప్ప సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాక్కండి అని ఆయన మాట్లాడడం జరిగింది. దాంతో ఇక బీఆర్ఎస్కి సంబంధించిన ఎర్రోళ్ళ శ్రీనివాస్ వచ్చి, అసలు ఈ దిల్ రాజు కాదు డీల్ రాజు ఈయన అని మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ డీలు అంటే సరే ఆ డీల్ సంగతి పక్కన పెడదాం. అసలు ఈ డీల్ రాజు వెళ్ళటం వల్లనే అసలు దాని మీద ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మీటింగ్ మీద అంతా అయిపోయిన తర్వాత తుస్సుమని పోయింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాట. పైన దిల్ రాజు ఎప్పుడైతే మీరు దీన్ని రాజకీయాల్లోకి లాక్కండి, సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాక్కండి అని మాట్లాడాడో, ఇమ్మీడియట్గా ఇంకొక బీఆర్ఎస్ నాయకుడు వచ్చి, మేము లాగుతున్నామా సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి, కాంగ్రెస్ పార్టీ లాగుతుందా? అసలు కాంగ్రెస్ పార్టీ కాదు, నువ్వు అసలు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి, నువ్వు రాజకీయాలు ఎందుకు మాట్లాడతావు అని చెప్పి దిల్ రాజు మీద విరుచుపడడం జరిగింది. మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత లాస్ట్లో బీఆర్ఎస్ పార్టీ అయింది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం కూడా సినిమాకి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం, ఆ విషయం అందరికీ ఓపెన్ సీక్రెట్. సో మేము ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగలేదు, సినిమా ఇండస్ట్రీకి మేము సపోర్ట్గా ఉన్నాము. మేము సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో మాట్లాడింది. అసలు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి కొండా సురేఖ గారు అప్పుడు నాగార్జున గారి మీద, సమంత గారి మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద మాట్లాడినప్పుడు ఈ దిల్ రాజు ఎక్కడ దాక్కున్నాడు, అప్పుడు మాట్లాడలేదేమి, సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగద్దని చెప్పి అప్పుడు దిల్ రాజు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఈ దిల్ రాజు కాదు డీల్ రాజు, ఇప్పుడు ఏదో డీల్ కుదిరింది దిల్ రాజుకిను రేవంత్ రెడ్డికి మధ్య, అందుకనే ఇప్పుడు పెద్ద మనిషిలాగా వచ్చి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అనేది ఒక మాట. రెండోది, అసలు అసెంబ్లీలో అసలు అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉంది. అక్కడ ఏదో దురదృష్టకర సంఘటన జరిగింది, దాని అసెంబ్లీలో అంత అల్లు అర్జున్ని అంత విమర్శిస్తూ మాట్లాడాల్సిన పని ఏంటి? అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీ, అల్లు అర్జున్ గురించి మాట్లాడితే ఇంకా కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, మొత్తం సినిమా ఇండస్ట్రీని అంతటిని తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతూ, మీరు అసలు వెళ్ళి అల్లు అర్జున్ని మీరు ఎందుకు వెళ్ళి పలకరించారు, మీకేంటి అవసరం, మీరు వెళ్ళాల్సింది, వెళ్తే వెళ్ళాల్సింది ఆ రేవతి గారి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి కదా, ఒక్కడు కూడా ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి సినిమా ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడి, అసెంబ్లీలో ఈ విషయాలన్నీ మాట్లాడి సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాగింది రేవంత్ రెడ్డి గారు. అయితే
దిల్ రాజు వచ్చి మా గురించి మాట్లాడతాడేంటి, మేమేదో రాజకీయం చేస్తాం అంటాడేంటి. సో ఈ దిల్ రాజు కాదు డీల్ రాజు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. కొన్ని దిల్ రాజు గారు ఏమన్నా తక్కువ తిన్నారంటే దిల్ రాజు గారు ఏమో దీన్ని రావద్దు అంటున్నారు. అసలు పోనీ ఈ దిల్ రాజు గారు ఈ ఇండస్ట్రీని అందరినీ తీసుకెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం కలిగిందా దిల్ రాజు వల్ల అంటే ఏమి కనబట్ల. వీళ్ళకి కావాల్సింది ఏంటి, అసలు అసెంబ్లీలో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటానికి కారణమే అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పేశాడు, స్పెషల్ షోలు ఇవ్వమని చెప్పేశారు, టికెట్ రేట్లు పెంచమని చెప్పేశాడు. ఈ 3 ఎలాగోలా సాధించి పెడతాడేమో దిల్ రాజు గారు అని చెప్పి దిల్ రాజు గారు వెనకాల వెళ్ళారు. ఎందుకు దిల్ రాజు గారు వెనకాల ఎందుకు వెళ్ళారంటే దిల్ రాజుని లేటెస్ట్గా ఆయన తెలంగాణ గవర్నమెంట్ FDC చైర్మన్గా పెట్టింది. సరే ఏదో గవర్నమెంట్ తోటి ఈయన అనుకూలంగా ఉన్నాడు, కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, సో ఆయన ద్వారా వెళ్తే ఏమన్నా పని జరుగుతుందేమో అని చెప్పి వెళ్ళారు. తీరా వెళ్తే ఆ పని జరగకపోగా, ఆ పని జరగలేదు, మొహం మీద చెప్పాడు మేము ఇవన్నీ కూడా అసెంబ్లీలో చెప్పినట్టు చేస్తాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు ఇవ్వం, ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ షోలు ఇవ్వం, ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచమని చెప్పారు. ఇంకా అసలు ఈ దిల్ రాజుని నమ్ముకుని వాళ్ళు వెళ్ళి కూర్చొని సాధించింది ఏంటి, ఏమీ లేదు. పైగా ఇంకా ఆయన ఎదురు చెప్పింది ఏంటంటే మీరు బాధ్యతగా లేరు, అసలు సినిమా ఇండస్ట్రీ అంత బాధ్యతగా లేరు, మేము గవర్నమెంట్ ఏవైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నామో డ్రగ్స్కి వ్యతిరేకంగా లేదంటే వేరే సామాజిక ఉన్న సోషల్ మీడియాకి వ్యతిరేకంగా మేము ఏవైతే ప్రచారం చేస్తున్నాం దాంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలి, అది మీరు బాధ్యత వహించాలని చెప్పి ఇంకా ఎదురుగా వాళ్ళందరినీ కూడా మాట్లాడమని చెప్పాడు. వీళ్ళ పని చేయకపోగా గవర్నమెంట్ పని కూడా వీళ్ళని చేయమని చెప్పి ఆల్మోస్ట్ ఒక హుకుం జారీ చేశాడు ఆయన. తప్పదు కాబట్టి ప్రతి శుక్రవారం సినిమా ఇండస్ట్రీకి గవర్నమెంట్తో పని ఉంటుంది కాబట్టి సరే ఆల్రెడీ మొదలెట్టారు. ప్రభాస్ ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇంకెవరెవరో రకరకాల వీడియోలు రిలీజ్ చేస్తున్నారు, సరే ఓకే అదంతా. కానీ సినిమా ఇండస్ట్రీకి ఒరిగింది ఏమీ లేదు ఇంతకీ ఆ మీటింగ్ వల్ల. అందుకే ఎవరు మాట్లాడకుండా మీటింగ్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక దిల్ రాజు తప్ప ఇంకెవరు మాట్లాడాల మీటింగ్ తర్వాత. పోనీ దిల్ రాజు గారు మాట్లాడిందంటే ఏమి చెప్పారు, మాకు పెద్ద బాధ్యత అప్పు చెప్పారు. అసలు వీటి గురించి మాట్లాడకుండా ఇవన్నీ చిన్న చిన్న అంశాలు, టికెట్ రేట్లు ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు, అసలు మాకు పెద్ద బాధ్యత పెట్టారు. హాలీవుడ్ని బాలీవుడ్ని మొత్తం అందరినీ తీసుకొచ్చేసి మొత్తం వేరే రాష్ట్రాల్లో ఉన్న అన్ని వుడ్లని తీసుకొచ్చేసి హైదరాబాద్లో షూటింగ్ జరిగేలా హైదరాబాద్ని ఒక సినిమా ఇండస్ట్రీ మొత్తం వరల్డ్ సినిమా ఇండస్ట్రీకి ఒక క్యాపిటల్ లాగా తీయాలని చెప్పి ఒక పెద్ద బాధ్యత అప్పు చెప్పారు అని చెప్పి ఏదో పెద్ద గొప్పగా చెప్పాడు ఆయన, అసలు పని పక్కన పడేసి. సో ఇదంతా జరుగుతోంది. వాస్తవంగా జరగాల్సిందేంటి, సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పనులు చేసి పెట్టి అప్పుడు అడగాలి. అది కాకుండా ఇవి చేశారు. అసలు పోని అలా కూడా ఓకే అనుకుంటే మంచి పని అప్పు చెప్పారయ్యా బాబు అనుకుంటే ఏంటి అసలు వరల్డ్ సినిమా ఇండస్ట్రీని దిల్ రాజు గారు అట్ట తీసుకొస్తారు, లేదంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి 4 హీరోలు 4 డైరెక్టర్లు ఇండస్ట్రీని అట్ట తీసుకొస్తారు. వరల్డ్ సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకురావాలంటే గవర్నమెంట్ చేయాలి ఆ పని. గవర్నమెంట్ పెద్ద పెద్ద స్టూడియోలు కట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న స్టూడియోలు కట్టి ఆ స్టూడియోలకి మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసాం, మీరు రండి అని చెప్తే అప్పుడు వస్తారు. ఎందుకంటే 10-15 ఏళ్ల క్రితమే రామోజీ ఫిల్మ్ సిటీకి 10-15 ఏళ్ళకి 20 ఏళ్ళ ముందు నుంచే మన తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన రజనీకాంత్ గారు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆల్రెడీ ఎప్పటి నుంచి 10-15 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా దిల్ రాజు వచ్చి చేసేదే ఉంది, ఇప్పుడు ఈ మీటింగ్లో వచ్చిన వాళ్ళందరూ చేసేదే ఉంది. ఆల్రెడీ అక్కడ తమిళనాడులో షూటింగ్లు చేయడానికి ఇబ్బందులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తూనే ఉన్నారు. అలాగే హిందీ సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు బయట అక్కడ వాళ్ళు షూటింగ్ చేయలేని పరిస్థితి, అక్కడ బయట షూటింగ్లు చేస్తే అక్కడ జనాలందరూ మూగిపోతారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీలో, అక్కడ పీస్ఫుల్గా చేయొచ్చు అని చెప్పి. సో ఆల్రెడీ బాలీవుడ్ వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తూనే ఉన్నారు, పక్క రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. కొత్తగా హాలీవుడ్ వాళ్ళు కూడా రావాలంటే నువ్వు ఆ రేంజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అన్ని స్టూడియోలు కనుక నువ్వు ఇంటర్నేషనల్ స్టూడియోలు లాంటివి కట్టి, ఒక డిస్నీ ల్యాండ్ లాంటి స్టూడియోలు అలాంటివి పెద్ద పెద్ద స్టూడియోలు కట్టి తీసుకొస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీ వస్తుంది. ఆ పని చేయకుండా దిల్ రాజు గారిని పిలిచేసి చేసేయంటే వచ్చేస్తుంది అండి హాలీవుడ్. సో అది ఏది చేయాలన్నా కూడా గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ చేసి ఆ గవర్నమెంట్తో పాటు ఈ ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఫిలిం ఫ్యాటర్నిటీ నుంచి పెద్దలు వెళ్ళి అక్కడ మాట్లాడితే అప్పుడు ఏదైనా జరుగుతుంది. అసలు దిల్ రాజు ఎవరు, దిల్ రాజు గురించి హాలీవుడ్లో ఏం తెలుస్తుంది, దిల్ రాజు గారు ఏం చేస్తాడు? సో ఇంటర్నేషనల్ ఫేస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు వెళ్ళాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏదో మాట్లాడామంటే మొత్తం వ్యవహారం అంతా చూసిన తర్వాత ఇప్పుడు అసలు వీళ్ళ అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళది అసలు ఈ సినిమా ఇండస్ట్రీతో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఇది కాదు,
దీనికన్నా ముందు దిల్ రాజు గారు రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకున్నారు. అప్పుడు ఒక ఒప్పందం జరిగింది. దిల్ రాజు అక్కడ దిల్ రాజు గారు అక్కడ కుదుర్చుకున్నాడు ఒప్పందం. ఆ ఒప్పందం మేరకు సినిమా ఇండస్ట్రీని అందరినీ తీసుకొచ్చి ఈయన దగ్గర కూర్చోబెట్టాడు. ఎందుకు అంటే అంతకుముందు అసలు ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్దగా సినిమా ఇండస్ట్రీగా వెళ్ళి ఆయన పలకరించింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు, మాకు ఇది కావాలి అది కావాలని అడిగింది కూడా లేదు. సరే, తర్వాత ఆయనంతటా ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఉన్నాయి కదా, గతంలో నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల నంది అవార్డులు అట్టిపోయినాయి. సో తెలంగాణలో కూడా మనం కూడా ఏదైనా అవార్డులు ఇద్దాం, మీరందరూ సూచనలు చేయండి అని చెప్పి సినిమా ఇండస్ట్రీని అడిగితే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కడు రెస్పాండ్ కాల. కొన్నాళ్ళు చూశాడు, ఇది లాభం లేదు, వీళ్ళతో లాభం లేదు అని ఆయన ఒక నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ అవార్డులని ఇస్తున్నామని చెప్పి ప్రకటించాడు. ఈ గద్దర్ అవార్డులు అనేది ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించినప్పుడు కొన్ని దాన్ని సంతోషం వ్యక్తం చేసిన సినిమా ఇండస్ట్రీ అంటే అది లేదు, అంటే విమర్శలు కూడా చేయలేదు. కాదు ఇది మనకు సంబంధించిన వ్యవహారం కాదులే, ఆయన ఏదో అనౌన్స్ చేసుకున్నాడు అని చెప్పి పట్టించుకోకుండా వదిలేసింది సినిమా ఇండస్ట్రీగా. ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడచ్చు, అది వేరే విషయం. సో అప్పటి నుంచి కూడా ఆయనకు గుర్రు ఉంది. అది కాకుండా బన్నీనేమో మొన్న ఒక మీటింగ్లో ఒక సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి బుర్రలో ఉంటాయి కదా, సహజంగా ఉంటాయి కదా. సో ఇప్పుడు అలా ఉన్న ఇండస్ట్రీని తన దగ్గరికి తీసుకురావడానికి ఇప్పుడు దిల్ రాజు గారికి ఈయనకి మధ్య ఏం ఒప్పందం జరిగింది, ఆ దిల్ రాజు గారికి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ మీటింగ్లో జరిగిన డీల్ని అనుసరించే దిల్ రాజు గారు ఇండస్ట్రీని మొత్తాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఈయనకి ఏదైనా డీల్ ఇస్తారేమో తప్ప అసలు సినిమా ఇండస్ట్రీకి అయితే ఏది ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ అనుమానం. సో దీనికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందంటే దిల్ రాజు గారు అన్న చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు ఎడిదిరిగి చెప్పరు. 1-to-1 జరిగిన సమావేశంలో ఏం జరిగినది ఎవరు చెప్పరు. సో రాబోయే రోజుల్లో దిల్ రాజు గారికి ఏం చెప్తుంది దిల్ రాజు వైపు నుంచి సినిమా ఇండస్ట్రీని ఆయన ఏ విధంగా ఫోకస్ చేస్తాడు తెలంగాణలో, సినిమా ఇండస్ట్రీ పరంగా దిల్ రాజు ఇంకా ఏదైనా ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నాడు అయినా సరే ఇంకా ప్రిఫరెన్స్ ఇచ్చే కార్యక్రమం అన్నా రేవంత్ రెడ్డి గారు చేస్తారా అంటే సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఇప్పటిదాకా చిరంజీవి గారు ఉన్నారు, ఆ చిరంజీవి గారి ప్లేస్లోకి దిల్ రాజుని తీసుకురావడం అనే కార్యక్రమాన్ని ఏమన్నా సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుందా? ఎందుకంటే ఆయన తెలంగాణ వాడు దిల్ రాజు గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ, ఈ తెలంగాణ వాళ్లే ఉండాలి సినిమా ఇండస్ట్రీ పెద్దగా అని చెప్పి అక్కడ ఏమైనా ఒక ఒప్పందం చేసుకుని దిల్ రాజు గారు ఏమైనా ఒప్పందం చేసుకుని మొత్తం ఇక నేనే బుధాన్ని వేసుకుంటాను, నన్ను మీరు కొంచెం పుష్ చేయండి అని ఏమన్నా మాట్లాడుకుని ఆ విధంగా ఏమైనా తీసుకొచ్చాడా ఇండస్ట్రీ వాళ్ళని? ఎందుకంటే ఆ మీటింగ్ చూసాం మనం, ఎక్కడా కూడా దిల్ రాజు గారికి ఆ స్టేచర్ లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాలేదు. అంటే ఆయన ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ అక్కడ హీరోనే కదా, అక్కడ ఆయనకి అవసరాలు ఉంటాయి. రేపు పొద్దున హీరోగా ఆయన సినిమా ఓజీ వస్తుంది, దాని తర్వాత ఇంకోటి వస్తుంది, ఆయనకి అవసరం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు రాలా, మెయిన్గా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి గారు రాలేదు. అంటే చిరంజీవి గారికి ఆల్రెడీ ఉప్పందిందా? ఏదో జరుగుతోంది, సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పి చిరంజీవి గారికి అర్థమయ్యే చిరంజీవి గారు అసలు ఈ మీటింగ్కి రాలేదా? ఎందుకంటే చిరంజీవి గారు రాలేదు కాబట్టి అసలు ఆ మీటింగ్ అసలు వాల్యూనే లేకుండా పోయింది. ఏదో వెళ్ళారు, ఏదో పుల్లయ్య అన్నట్టు పుల్లయ్య వెళ్ళాడయ్యా వచ్చాడయ్యా అన్నట్లాగా అయింది తప్ప అంతకు మించి ఏం కనపడ. దానికి ఒక వాల్యూ అనేది శాంటిటీ అనేది రాలేదు ఎప్పుడైతే చిరంజీవి గారు వెళ్ళలేదు. అలాగే బాలకృష్ణ గారు వెళ్ళలేదు. బాలకృష్ణ గారిది సంక్రాంతికి ఆయన సినిమా కూడా ఉంది, అయినా కూడా ఆయన వెళ్ళి ఈ దిల్ రాజు గారు చెప్పాడని చెప్పి మిగతా వాళ్ళతో పాటు పొలోమని వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవాల. అంటే ఆయనకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏదైనా ఉందా అక్కడ, ఏదో జరుగుతుంది, ఏదో దిల్ రాజుని ఒక పెద్దగా చూపించే ప్రయత్నం, లేదంటే ఇండస్ట్రీకి పెద్దగా చూపించే ప్రయత్నం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ గోల్లో అసలు మనం వెళ్ళటం ఎందుకు, మనకు అనవసరం ఈ గోల్ అంతా అని చెప్పి ఆయన పక్కన ఉండిపోయాడా. సో బాలకృష్ణ గారు వెళ్ళలేదు, చిరంజీవి గారు వెళ్ళలేదు. సో అందువల్ల ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. ఇంకా ఏం జరుగుతుంది అసలు దిల్ రాజు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి మధ్య డీల్ ఏంటి అనేది ఇంకా అనుమానాలు రేకిస్తోంది అనేది బీఆర్ఎస్ వాళ్ళు అలా డైరెక్ట్గా చెప్పకపోయినా అది ఆ ఉద్దేశంతో ఏదో జరిగిందని చెప్తున్నారు. సో ఈ ఏదో జరిగింది అనేది ఏంటి? ఒకవేళ దిల్ రాజు గారినే సినిమా ఇండస్ట్రీ పెద్దగా చేద్దాం అనుకుంటే అది జరిగే వ్యవహారం కాదు. ఎందుకంటే చిరంజీవి గారిని వదిలేసి, బాలకృష్ణ గారిని వదిలేసి,
ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరినీ వదిలేసి ప్రొడ్యూసర్స్లోనూ పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు, డైరెక్టర్లోనూ పెద్ద పెద్ద సీనియర్లు ఉన్నారు. హీరోల్లో అయితే సరే మొదటి సరే చిరంజీవి గారు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. వెంకటేష్ గారు వెళ్ళారంటే ఆయన సంక్రాంతి సినిమా ఉంది కాబట్టి ఆయన వెళ్ళారు. నాగార్జున గారికి ఈ మధ్యకాలంలో అన్కన్వెన్షన్ సెంటర్ కొట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అమ్మో ఎందుకు వచ్చిందిలే ఈ గవర్నమెంట్ తోటి కొంచెం మంచిగా ఉంటే బెటర్ అని చెప్పి ఆయన కూడా వెళ్ళినట్టున్నాడు. ఆయన కూడా వెళ్ళి ఆయన శాలువా కప్పాడు, వెంకటేష్ గారు శాలువా కప్పాడు, ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఇండస్ట్రీ పెద్దలు లేకుండా జరిగిన మీటింగు. ఈయన్నే పెద్దాన్ని చేద్దాం అనుకుంటున్న టైంలో ఇండస్ట్రీ పెద్దలుగా ఇప్పుడు దాకా అనుకుంటున్న వాళ్ళు ఎవరు కూడా వెళ్ళని మీటింగ్. ఎందుకంటే గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభాస్ వెళ్ళాడు, మహేష్ బాబు వెళ్ళాడు, తర్వాత రాజమౌళి గారు, ముఖ్యంగా రాజమౌళి గారు ఇప్పుడు డైరెక్టర్స్ తరపున అందరికన్నా పెద్దగా రాజమౌళి గారు ఉన్నారు, మరి ఆయన కూడా వెళ్ళలేదు. అంటే పెద్దగా అంటే ఇప్పుడు సక్సెస్లో ఉన్న వాళ్ళలో ఆయన వెళ్ళలేదు. అక్కడికైతే ఆంధ్ర గవర్నమెంట్ దగ్గర అప్పట్లో ఆయన వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ ఫేసులు ఇవి కూడా అక్కడికి వెళ్ళిన ఫేసుల్లో 335 ఫేసులు ఇక్కడ ఎవరో కనపట్ల. సో వీళ్ళందరూ కూడా ఈ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో వెళ్ళటానికి ఎవరు ఇష్టపడలేదు అనేది కనబడుతోంది. ఇదే అక్కడ వచ్చింది. అసలు దిల్ రాజు గారిని అలా వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మిగతా ఇండస్ట్రీకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీ పెద్దగా ముందుకు తోసే కార్యక్రమం జరుగుతుందా అనేది ఇప్పుడు ఒక అనుమానం. సరే మరి అది సక్సెస్ఫుల్గా తెలంగాణ ప్రభుత్వం చేయగలుగుతుందా చేయలేదా ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు అయితే రకరకాలుగా ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు కాదు డీల్ రాజు, వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డికి దిల్ రాజుకి మధ్య ఏదో డీల్ జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జరిగిందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. చూద్దాం అసలు సినిమా ఇండస్ట్రీ దిల్ రాజు గారిని ఇండస్ట్రీ పెద్దగా ఒప్పుకొని మాటికి ఆయన వెనకాల వెళ్తుందా, లేదంటే ఇక్కడ చాలు బాబు నీతో వచ్చినందుకు మాకు ఏది జరగకుండా చేసావు, మాకు అదనంగా పని పెట్టావు, విజయాలు నీతోటి అని చెప్పి నమస్కారం పెడుతుందా. రేపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళబోతున్నారు, వారం 10 రోజుల్లో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిటింగ్. జస్ట్ చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది అపాయింట్మెంట్ల కోసం వెయిటింగ్. సో వాళ్ళు అపాయింట్మెంట్లు ఇవ్వగానే వెళ్ళే వాళ్ళలో ఎంతమంది వెళ్తారు, ఎవరెవరు వెళ్తారు, అప్పుడు ఎవరు పెద్దగా వెళ్తారు, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూద్దాం. మళ్ళీ ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. అసలు ఇండస్ట్రీ పెద్దగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు వెళ్తే బాగుంటుంది అనేది కూడా మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అంతవరకు మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ఛానల్స్ వేదాంత ఛానల్, అలాగే సినిమా వేదాంత ఛానల్, పొలిటికల్ వేదాంత ఛానల్, మూడింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.